ప్రియులారా, ఈస్టర్ తరువాత 4వ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదో
దోషము పరిహరించేయనావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కరికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానము
సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, నీ యందు విశ్వాసముంచి వారి మనస్సులను ఏకీభవింపచేసి ఉన్నావు. నీ ప్రజలమైన మేము నీవు ఆజ్ఞాపించి దానిని ప్రేమించి నీవు వాగ్దానము చేసిన వాటిని అపేక్షించుచు లోకమందు నానా విధములైన మార్పులు కలుగుచున్నాను. నిజమైన సంతోషము ఎక్కడ కలుగునో అక్కడనే మా హృదయములను నిలుపునట్లు కృపదాయిచ్చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబమా, ఈస్టర్ తరువాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా మనం విందాం. ఈస్టర్ తరువాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందాము. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడవగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాకాస్పదము.
ఆయన నాకు రక్షణాధారం అయ్యను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమును మీరు ఎలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జలములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనిడి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను. భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా వేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన అమాత్య దేవా, మమ్మును కనికరింపుము. ఈస్టర్ తరువాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈస్టర్ తరువాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నుండి 36వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమా కలుగునుగాక. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడైన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. కాబట్టి వారు, నీవెవరవని ఆయనను అడుగగా యేసు వారితో, మొదట నుండి నేను మీతో ఎవడునని చెప్పుచుంటినో వాడనే. మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. కావున
యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతట నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు ఈ వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ఆత్మ
నిలిచి ఆత్మ నడుపు సత్యములోనికి పుండే ఆత్మ నడుపు సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబు నిలిచి ఆత్మ నడుపు సత్యములోనికి పుండే ఆత్మ నడుపు దీవించి పంపుము దైవాత్మమును భావజ్ఞానము సంగి ప్రభు సేవలోన ఆత్మ నడుపు సత్యములోనికి పుండే ఆత్మ నడుపు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, విశ్వాసులారా, పునరుద్ధానము తరువాత 4వ ఆదివారపు ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి కూడా ప్రభు పేరట శుభాలు తెలియజేస్తూ, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభాలు మేము తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మరి ముఖ్యంగా ఈ వేళ అనేక మంది బిడ్డలు నీట్ ఎగ్జామ్ వారు రాస్తున్నారు. మరి చాలా మంది వారు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి వారు వ్యక్తిగతంగా కూడా ప్రార్థనలు కోరుతున్నారు. ఈ దినము నీట్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డ కొరకు కూడా మా కుటుంబ పక్షంగా మేము శుభాలు తెలియచేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు ఆ బిడ్డలకు విజయాన్ని కలుగు చేయాలని, వారు ఆశించినటువంటి రీతిలో మంచి మరి మార్కులతో వారు చదువుకోవాలని కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధాన ఆరాధన తరువాత అనగా పునరుద్ధాన దినము తరువాత 4వ ఆరాధనలో పాల్గొని వాక్య భాగాలు చదవగా విన్నాం. ఈ దినము యోహాను సువార్త 8వ అధ్యాయం. మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు. మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురు. 24వ వచనం 2వ భాగం. మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితిని. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభువా, నీ వాక్యాన్ని విత్తుచుంటుండగా నీ పరిశుద్ధాత్మను మా అందరిపై కుమరించండి.
దేవాని దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి. ఈ దినం అనేక మంది యవన బిడ్డలు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. జ్ఞాన వివేకాలు ఇచ్చి చక్కగా వ్రాయించి నాయనా రాస్తున్న బిడ్డలు తల్లిదండ్రులు ఆశించినటువంటి రీతిలో నాయనా మరి బిడ్డలు నా తండ్రి నాయన విజయాన్ని పొందటానికి కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబమా, ఈ దినము 3 వాక్య భాగాలు చదువుకున్నాం. ఈ సువార్త వాక్య భాగంలో ప్రభు యొక్క హెచ్చరిక ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మానవుడు చనిపోవటానికి ఒక కారణం మానవుని యొక్క పాపము అని చాలా తేటగా వ్రాయబడింది. ప్రభు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, అసలు వాట్ ఈస్ సిన్? పాపము అనగా ఏమి? క్లుప్తంగా ఉపోద్ఘాతంలో కొన్ని మాటలు మనం తప్పనిసరిగా పాపమును గురించి జ్ఞాపకం చేసుకోవాలి. పాపమును గురించి లోకానికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి అని ఆలోచన చేస్తే ఏదో ఇంటర్నేషనల్ లెవెల్లో క్రిమినల్స్ చేస్తున్నటువంటి తప్పులు తప్పిదాలు, లేకుంటే వారు దోచుకుంటున్నటువంటి బ్యాంకు దోపిడీలు, ఇటువంటి కోట్ల విలువైనటువంటి ఆస్తులు దోచుకున్నప్పుడు మాత్రమే పాపము అని మానవుడు అనుకుంటూ ఉంటాడేమో. కానీ పరిశుద్ధ గ్రంథములో పాపము అంటే చాలా విషయాలు విశదీకరిస్తుంది. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం, ఏదో నేను ఎదుటివాని మీద నేను కోప్పడ్డాను, ఈ మాత్రానికైనా పాపమా? ఎదుటి వారిని గాయపరిచాను, ఈ మాత్రం దానికే పాపమా? లేక ఈ చిన్న థెఫ్టింగే కదా, ఈ చిన్న పెన్ను లేక పెన్సిలే కదా థెఫ్టింగ్, దొంగతనం, ఇది పెద్ద దొంగతనమా? ఈలాగున మానవుడు చేసినటువంటి సంగతులు కప్పిపుచ్చుకుంటానికి తనకు తాను ఏం చేస్తా ఉంటాడంటే తను చేసినటువంటి ఈ కార్యాలను దాచుకుంటాడు. కానీ పరిశుద్ధ గ్రంథము ఈ యొక్క ఆరాధనలో చాలా తేటగా మాట్లాడుతుంది. వాట్ ఈస్ సిన్? పాపము అనగా ఏమి? ఒక 7-8 రిఫరెన్స్లు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇక్కడ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరచి మనం చూస్తున్నప్పుడు యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ చాలా చక్కగా వివరిస్తుంది. అందరికీ తెలిసినటువంటి కంఠిత వాక్యం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చెప్పండి, ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. మరి పాపము వలన వచ్చేది ఏమిటి అని ఆలోచన చేద్దాం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. అది చిన్న ఆజ్ఞ కావచ్చు, పెద్ద ఆజ్ఞ కావచ్చు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పాపము. పాపము వలన ఏం కలుగుతుందంటే మనకు వచ్చే జీతము మరణము అని దేవుని యొక్క వాక్యం. అంటే మరణము దేని ద్వారా వస్తుంది అని ఆలోచన చేస్తే ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా, దేవుని యొక్క మాటను మీరుట ద్వారా. ఈ చిన్న తప్పే కదా అని మానవుడు ఏం చేసుకుంటాడంటే తనకు తాను ఆ తప్పును కప్పిపుచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తాడు. 2వ మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యోహాను రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 17వ వచనములో సకల దుర్నీతి పాపం ఏంటండి? సకల దుర్నీతి పాపము. 3వ మాట రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనములో ఏదైతే విశ్వాసం మూలము కానిదో అది పాపం. అంటే
ప్రభువు చెప్పినటువంటి ప్రతిదీ కూడా విశ్వాసముతో మనము నమ్మవలసినటువంటి విషయము ఉంటూ ఉన్నది. ఏదోలే బైబిల్లో ఉంది కాబట్టి, ఏదేలో వాళ్ళు చెప్పారు కాబట్టి అని అనుకుంటే దాని వలన లాభము కన్నా పాపము అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తా ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనములో, నేనేం చేశానండి, ఇంతే కదా, అంతే కదా అని మానవుడు అనుకుంటే, దేవుని వాక్యం అంటుంది తిరుగుబాటు చేయుట కూడా పాపమే. అది నీ తల్లి మీద కావచ్చు, నీ తండ్రి మీద కావచ్చు, లేక నీవు ఒకవేళ సమాజంలో కావచ్చు, స్నేహితుడి మీద కావచ్చు, మరి ఎవరి మీదైనా కావచ్చు. అన్నిటికన్నా ముఖ్యముగా దేవుని మీద తిరుగుబాటు చేయుట పాపము. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలు ప్రజల విషయాల్లో ఆలోచన చేస్తే తాపకరమైన సర్పముల చేత వారు కొరవబడి చచ్చిరి అని సంఖ్యాకాండంలో చాలా తేటగా వ్రాయబడుతూ ఉన్నది. మోషేకును ఇదిగో దేవునికి విరోధముగా మేము పాపము చేసితిమి. కాబట్టి అనేక మంది పరిశుద్ధ గ్రంథములో దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఆ పాప ఫలితము చేత వారు అనేక మంది లోకయాత్ర ముగించారు. అందుకే యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనములో చూస్తున్నప్పుడు, మేలైనది చేయనిరిగియో అలాగూ చేయని వారికి పాపము కలుగుతున్నది. మేలు అంటే క్రీస్తును నమ్ముట, క్రీస్తును విశ్వసించుట, క్రీస్తును వెంబడించుట, ఆయన చెప్పినది చేయుట, ఇవన్నీ కూడా మేలుకరమైన మాటలు అని తెలిసి చెప్పుతూ కూడా ఇది నాకు కాదులే అని ఒకవేళ నువ్వు ఊరుకుంటే పాపము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 6వ మాట సామెతల గ్రంథములో 24వ అధ్యాయములో 9వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుందండి? మూర్ఖుని యోచన పాపము. దైవవాక్యం వింటూ ఉంటాం, దైవవాక్యం చదువుతూ ఉంటాం, అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే మనము మన యొక్క ఆలోచనలు మూర్ఖంగా ఉంటాయట. అందుకని లోక సంబంధమైనటువంటి ఒక మాట ఆలోచన చేస్తే, ఇసుకను పిండి తైలము తీయొచ్చు, నూనె తీయొచ్చు. ఇది సాధ్యమా అంటే కాదు. కానీ ఒకవేళ మనం ట్రై చేస్తే తప్పనిసరిగా ఇసుక నుండి కూడా నూనె వస్తుందట. కుందేటికి కొమ్ము ఉండదు, కుందేటికి కూడా ఒకవేళ కొమ్ములు సాధించవచ్చు. పెద్దలు చెబుతున్నారు సూటిగా, మూర్ఖుని యోచన పాపము. మూర్ఖుని యొక్క మనస్సు రంజింపలేమట. ఎంత చెప్పినప్పుడు కూడా నాకు తెలుసులే ఏమంటాడు, నాకు తెలుసులే. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా హార్ష్గా మాట్లాడవచ్చు, ఇంకా వల్గర్గా మాట్లాడవచ్చు. మూర్ఖుని యొక్క ఆలోచన. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడా? నేను పాపినా? ఆయన చనిపోతే నేను బ్రతుకుతానా? ఇంకెవరో లేరా పాపులు? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మూర్ఖుని యొక్క జీవితంలో. ఆ ఆలోచన కూడా పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, అందుకనే భక్తుడు 51వ సంకీర్తనలో 5వ వచనములో చాలా జంటలుగా ఒప్పుకుంటున్నాడు, నేను పాపములోనే పుట్టినాను.
నేను పాపములో పుట్టాను. మానవుని యొక్క జీవితము జన్మ పాపము, కర్మ పాపం. మన యొక్క పితరులు మొదటి ఆదాము పాపము మానవుని వెంటాడుతుంది, తరుముతుంది. చివరికి రిజల్ట్ ఏంటంటే మరణానికి అప్పగిస్తున్నది. కానీ కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభు తన ప్రేమ చేత క్రీస్తుని ఎవరైతే అంగీకరించారో వారందరినీ కూడా, ఎవరైతే విశ్వసించారో వారందరినీ కూడా ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు. అందుకని సంఖ్యాకాండంలో కూడా మోషే మీద, దేవుని మీద, దేవుని ప్రజలు తిరుగుబాటు చేశారు. తాపకరమైన సర్పముల చేత కరువుబడి చచ్చినప్పుడు వాళ్ళు మోషే దగ్గరకు వచ్చి ఒప్పుకున్నారు. మరలా మోషే దేవునితో మాట్లాడినప్పుడు మోషేతో యెహోవా దేవుడు అంటాడు, ఈ అరణ్యములో ఒక ఇత్తడి సర్పాన్ని ఎత్తమన్నాడు. ఆ ఇత్తడి సర్పము ఎవరికి సూచన అంటే యోహాను సువార్తలో 3వ అధ్యాయములో మనకు 14-15 వచనాలు సాక్ష్యమిస్తున్నాయి. సిలువలో వేలాడి వేయబడిన యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. కరువుబడినటువంటి ప్రతివాడు ఆ యొక్క అరణ్యములో ఎత్తబడినటువంటి సర్పమును, అనగా సిలువలో వేలాడి వేయబడుచున్నాడు, క్రీస్తును చూడగానే బ్రతుకుతాడని దేవుని యొక్క వాక్యం. ఆయన మరణమునకు విరుగుడుగా ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక చక్కటి ఉదంతాన్ని పరిశుద్ధ గ్రంథములో ప్రభు సెలవిచ్చారు. యోహాను సువార్తలో 8వ అధ్యాయములో మనకు 3వ వచనము నుండి జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడగలిగితే, వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ. శాస్త్రులు, పరిచయుల యొక్క జీవితం ఎప్పుడూ కూడా యేసు ప్రభుని తప్పు పట్టాలా అని ప్రయత్నం చేస్తుంటారు, సిగ్గుపడుతూ ఉంటారు. ఆయన యొక్క జ్ఞానాన్ని శంకించగలిగినటువంటి జ్ఞాన వివేకాలు ఈ భూలోకంలో ఎవరికి ఉన్నాయి? కాబట్టి వ్యభిచారముతో పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ధర్మశాస్త్రం కొరకు కూడా యేసు ప్రభుతో చెబుతున్నారు, ఇటువంటి స్త్రీని ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లు రువ్వి కొట్టి చంపాలని చెప్పబడుచున్నది. మరి నువ్వేం చెబుతావు అంటే, విడిచిపెట్టమంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఉల్లంఘిస్తున్నాడని, చంపమంటే పాపాన్ని ప్రోత్సహిస్తున్న నరహత్య అంటాడని వాళ్ళు చాలా టిపికల్గా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మన యొక్క దేవుడు ఆయన జ్ఞానమై ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని ఎవరు శంకింపగలరు ప్రియులారా? అయితే ఈ భాగంలో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మీద నేరం మోపాలని, ఆయనను శోధించాలని అడుగుతూ ఉంటున్నప్పుడు ఆయన నేల మీద ఏదో వ్రాస్తూ ఉన్నాడు. వారు అడుగుతూ ఉంటుండగా వారితో యేసు చెప్పుచున్నటువంటి సమాధానం ఏంటని ఆలోచన చేస్తే, మీలో పాపము లేనివాడు, జాగ్రత్తగా గమనిద్దాం, మీరు తీర్పు తీర్చడానికి తీసుకుని వచ్చారు కదా, ఇవి పాపాత్మరాలని మీరు డిక్లేర్ చేశారు కదా, కాబట్టి మీలో ఎవరికి పాపము లేదో మొట్టమొదటిగా వారు రాయి వేయండి అని చెప్పి ఆయన మరల నేల మీద రాతలు ఆయన వ్రాస్తూ ఉన్నాడు ప్రియులారా. వారు ఆయన మాట విని అని ఉంది. విని అని ఆ అక్షరం మీద 1 అంకె ఉంది. మీరు బైబిల్ తిరగబెట్టి ఒకవేళ పేజీలు తిప్పి యోహాను సువార్త 8వ అధ్యాయములో మనము ఈ మాటలు మనము చూస్తూ ఉంటున్నప్పుడు వారు ఆ మాట విని, అనగా వారి మనస్సాక్షిట గద్దించిందట. ప్రభు ఏమన్నాడు? మీలో పాపము లేనివాడు మొదటిగా రాయి. మనస్సాక్షి లేనివాడు రాళ్ళు వేస్తాడు తప్పనిసరిగా. కానీ ప్రభువు మాటలకు వారి హృదయం స్పందించింది.
వారి మనస్సాక్షి గద్దించింది. ఎవరికి వాళ్ళు పరిశీలించుకున్నారు. వారి పాపాలు వారి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు కూడా ఒక్కరూ లేరట ప్రభు తల ఎత్తి చూచేటప్పటికి. వారు వ్యభిచారి అని పేరు పెట్టి తీసుకుని వస్తే ప్రభు చల్లటి మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. అమ్మా, నిన్ను ఎవరు ఏమీ చేయలేదా? అయితే నేను కూడా నిన్నేమి కూడా చేయను, అంటే నిన్నేమి కూడా శిక్షించాను. ప్రభు అంటున్నటువంటి మాట, ఇకను పాపము చేయకము, ఇకను పాపము చేయకము. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు మానవుని యొక్క జీవితంలో ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు పాపము చేస్తావు కాబట్టి ఇక నీకు నరకము అని డిక్లేర్ చేయట్లే. ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఇక ఇంతవరకు చేస్తే చేస్తావు, కానీ ఇక నువ్వు పాపము చేయకు. ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. అవకాశాన్ని సరి చేసుకోవలసినటువంటి, సద్వినియోగం చేసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియుల. కాబట్టి మానవుని యొక్క జీవితంలో మానవుడు జన్మతః కర్మతః పాపి అని. రెండవ మాట ఆలోచన చేస్తే, నేను ఆయననేని, అంటే నేను రక్షకుడునని, నేను ప్రభువునని, నేను తండ్రిని ఏకమయ్యి ఉన్నానని మీరు ఎరగకపోతే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం, మీరు పాపములో నుండి చనిపోతారు. మీరు పాపములో నుండి చనిపోతారు. అందుకని ఆయన కొరకు క్లారిఫికేషన్ ఏమిస్తున్నాడని చూస్తూ ఉంటున్నప్పుడు 8వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఆయన మీరు క్రిందివారు, నేను పైనుండేవాడు. అందుకే కొలస్సీ పత్రికలు అంటాడు, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు, మీరు పైనున్న వాటిని వెదకండి. ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రభు. నేను ఈ లోక సంబంధిని కాదు, కాగా మీరు పాపములోనే ఉండి మీరు చనిపోతున్నారని మీతో చెప్పాను. నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల, విశ్వసించని ఎడల, విశ్వసిస్తే బ్రతుకుతారు, విశ్వసించకపోతే మీరు మీ పాపములో నుండి మీరు చనిపోతారు అని రెండవ మాట హెచ్చరిక. ఒకటి పాపము వలన మరణము, రెండవది క్రీస్తు ప్రభువుని విశ్వసించకపోతే మరణము వస్తున్నది. మొదటి ప్రశ్న, వాట్ ఈజ్ సిన్? పాపము అంటే ఏమిటో క్లుప్తంగా ఆలోచన చేస్తాం. ఇప్పుడు రెండవది, మీరు విశ్వసించని ఎడల, వాట్ ఈజ్ ఫెయిత్? నమ్మిక లేక విశ్వాసము అంటే ఏమిటి? ఇక్కడ అగస్టిన్ అనే భక్తుడు ఆయన అంటాడు, కంటికి కనబడనది అది ఉంది అని నువ్వు నమ్మాలి. నీ కంటికి యేసు ప్రభు కనిపించకపోవచ్చు, కానీ దేవుడున్నాడు, రక్షకుడున్నాడు, విమోచకుడు ఉన్నాడు అని నువ్వు నమ్ము. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసానికి ఒక చిన్న ఉపమానం చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు, కొంతమంది సమాజముగా కూడుకొని ఎండలు మండిపోతున్నాయి, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, పశువులు త్రాగటానికి నీరు లేక చనిపోతున్నాయి, కాబట్టి ఉపవాస ప్రార్థన చేద్దాం అని కొంతమంది వారు బయలుదేరి వెళుతూ ఉంటాడు. వారితో ఒక చిన్న బిడ్డ బయలుదేరి, ఆ చిన్న బిడ్డట చంకలో గొడుగు పెట్టుకుని వెళుతుందట. నవ్వు వస్తుంది కదా. ఎందుకు అంటే ఎండలు మండిపోతున్నాయి. ఏమంటే ఎండలకు కూడా వేసుకోవచ్చు కదా, ఆఫ్ కోర్స్ ఎండలకు కూడా వేసుకోవచ్చు. కానీ తన యొక్క వేదాంత ధోరణి మండుతున్న ఎండలలో తలను దాచుకుంటారా కాదు. కాబట్టి అపహాస్యము చేస్తూ కూడా వెళుచున్నటువంటి సమాజం వారు అన్నారట, ఎందుకు నీవు ఎండ మండిపోతుంటే ఎందుకు నీవు గొడుగు తెస్తా ఉన్నావు అని హేళనగా మాట్లాడారట. ఆ చంటి బిడ్డ అంటూ ఉన్నది, మనం వెళుతూ ఉన్నాం ఎక్కడికి? చర్చికి కదా. దేనికి వెళుతున్నాం? వర్షం రావాలని ప్రార్థన చేయటానికి వెళుతున్నాం కదా.
మరి ప్రార్థన అయిపోయాక మనం చర్చి నుంచి రిటర్న్ అయి వచ్చేటప్పటికి వర్షం వస్తుంది. అందుకని నేను ఈ యొక్క గొడుగులు తీసుకుని వస్తున్నాను అనేటప్పటికి సిగ్గుపడ్డారట. వర్షాన్ని ఒకవేళ బిడ్డప్పటికి చూడకపోవచ్చేమో. తన విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు తప్పనిసరిగా వర్షాన్ని వర్షింపచేస్తాడు. వర్షం కురిస్తుంది అనే నమ్మిక ఉంది. కళ్ళకు కనిపించకపోయినా అది ఉంది అని నమ్మటమే విశ్వాసము అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి ప్రియులారా. అందుకని 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను. మనం అందరము కూడా మానవుడు ఆది పితరులు చేసినటువంటి పాపమును బట్టి అందరూ మరణిస్తూ ఉంటున్నప్పుడు నూతన ఆదాము మన అందరి కొరకు ఆయన తన ప్రాణమును పెట్టాడు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మీరు పాపముల చేత అపరాధముల చేతలు చచ్చిన వారై ఉంటుండగా మనమందరము క్రీస్తుతో బ్రతికించబడ్డామండి. ఓన్లీ బికాజ్ ఆఫ్ హిజ్ లవ్. తన పవిత్రమైన ప్రేమను బట్టి మనం బ్రతికించాడు తప్ప మనం ప్రార్థనాపరులమని లేక విశ్వాసులమని లేక దేవుడి కొరకు ఏదో గొప్ప కార్యాలు చేస్తున్నామని మాత్రం కాదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ హిజ్ లవ్ ఓన్లీ. తన యొక్క ప్రేమ చేత మాత్రమే, తన ప్రేమ చేత మాత్రమే. కాబట్టి ఈ ప్రేమ కొరకు ప్రభు యొక్క ప్రేమ పవిత్రమైన ప్రేమ అని దేవుని యొక్క వాక్యం. దేవుడు ఏమయ్యున్నాడంటే అందరము యోహాను 3:16 చెప్తాం, గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. దేవుడు ప్రేమ స్వరూపి అయ్యున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు షేక్స్పియర్ అంటాడు ప్రేమ కొరకు, తన ప్రేమను చూపలేని వాడు నిజంగా ప్రేమించటం లేదు. యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మన యెడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ అయి ఉన్నాడని మనము నమ్మవలసినటువంటి అవసరత ఉన్నది అని దేవుని యొక్క వాక్యము ప్రియుల. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఎంత బలమైనది అని ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏలయనగా మనము ఇంకనూ బలహీనులమై ఉంటుండగా, విశ్వాసములో బలహీనులమై ఉంటుండగా, భుజబలములో కాదు, అంగబలములో కాదు, ధనబలములో కాదు, ఏ విషయంలో విశ్వాసములో బలహీనులమై ఉండగా క్రీస్తు ప్రభు తన యుక్త కాలమున అనగా తన యవ్వన కాలమున భక్తిహీనుల కొరకు అనగా నా కొరకు అందరి కొరకు కూడా ఆయన చనిపోయాడు. 2వ రిఫరెన్స్ జాగ్రత్తగా గుర్తిందాం. మొదటి రిఫరెన్స్ లో మన బలహీనులమై ఉండగా, ఇక్కడ 2వ రిఫరెన్స్ లో రోమపత్రిక 5వ అధ్యాయములో 8వ వచనంలో చూస్తే, అయితే దేవుని ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై, మొదటి రిఫరెన్స్ లో బలహీనులమై ఉంటుండగా, మనం ఇంకా పాపులమై ఉంటుండగా మన కొరకు ఆయన చనిపోయాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆరాధనలో ప్రభు యొక్క వాక్యం అంటుంది 2వ కొరింథీలోనే మనకి చక్కటి మాటలో 5:17 అంటుంది, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును నూతనమయ్యాను. మానవుడు ఒకప్పుడు పాపి, రక్షింపబడక ముందు బలహీనుడుగా ఉన్నాడు. కానీ మానవుడు ఏం చేయాలంటే క్రీస్తుని కలిగి విశ్వసించి క్రీస్తు రూపంలోనికి మార్చబడినప్పుడట
మనమందరము నూతన సృష్టి. ముగింపుగా యెషయా గ్రంథము 12వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నప్పుడు 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. మన రక్షణకు కారణభూతుడు ఎవరండి? మన క్రీస్తు ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, పాపము అనే మరణము నుండి తప్పించబడదాం, క్రీస్తు ప్రభు సాక్షులముగా ఉందాం. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పెమ్మిడిగా కుమరించలోగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థనతో ఏకీభవిందాం. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువ, ఆరాధనలో పాల్గొని కీర్తనలు పాడుచూ స్తుతిస్తూ ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ కలుగు చేయండి. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ పోరు బీభత్సవాలు అయా మీరు తొలగించి సమాధానపరచండి. ముఖ్యంగా ఈ దినము నా ప్రభా నాయనా, ఇదిగో తండ్రి, 10th ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఉత్తీర్ణులైన బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ దినము తండ్రి ప్రత్యేకించి నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీ జ్ఞానము చేత నింపి చక్కగా వ్రాయించు నాయన. మంచి ర్యాంకులో పాస్ అయి తల్లిదండ్రులు యవన బిడ్డలు ఆశించినటువంటి రీతిలో వారు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి కృప చేయండి. చల్లటి వాతావరణాన్ని కలుగు చేయండి ప్రభా. యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్న ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ప్రభువా, ఇదిగో తండ్రి నైనా గర్భిణీలు సుఖప్రసవం కొరకు దేవాని సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా ఇంటిన ఆహారం నేడు ఇచ్చి మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో అపరాధము క్షమించము, శోధంలోని కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలనీయు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మ